మార్నింగ్ గైస్. సో నేను నా టైల్స్ అన్లోడ్ చేసుకుని దావణగిరిలో అయితే మళ్ళీ రిటర్న్ అయితే మా ఊరికి అయితే వచ్చేసిన. సో 300 కిలోమీటర్లు అయితే ఎంటీ అయితే వచ్చినాను గైస్. సో ప్రజెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు మళ్ళీ ఒక లోడ్ అయితే దొరికింది, అది కూడా రాయచూర్కే. లోకల్ సీజన్ స్టార్ట్ అయితే అయిపోయింది, ఒడ్లు లోడు. సో కిరాయి వచ్చేసి 800 అయితే రాసినారనమాట. సో లోడింగ్ ఎలాగ అవుద్ది అనేది మీకు అంతా చూపిస్తాను, మీ డీటెయిల్స్, లోడింగ్ అన్లోడింగ్ ఎంత వస్తుందని, ఖర్చు ఎంత వస్తుందని మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దానికి ముందు ఎవరైనా ఈ వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లోడింగ్ ఎలా చేస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను గైస్. లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు గైస్. సో ప్రజెంట్ నెట్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టు నాకు, ఎందుకంటే ఇది చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఈ లోడ్ చేయాలంటే ప్రజెంట్ అయితే ఒక 7 మంది అయితే ఉన్నారు. సో త్వరగా చేసేస్తున్నారు. చూద్దాం ఎన్నింటికి అయిపోద్ది లోడ్. బండి ఆల్మోస్ట్ ఆల్ లోడ్ అయితే అయిపోయింది, 60%, ఇంకా 40% అయితే ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే గైస్, బండి అక్కడి నుంచి ఇక్కడ రోడ్ పైకి రావాలంటే సో బండి అయితే చాలా వంగుద్ది అనమాట, ఎందుకంటే చాలా హైట్ అయితే వెళ్ళింది. ఏంటంటే పైన ఇంకొక లేయర్ వేస్తా అని చెప్పినారు, నేనే వద్దని చెప్పిన. సో మొత్తం వాళ్ళది ఏంటంటే ప్లాన్ మొత్తం అయిపించేయాలని చూస్తున్నారు. సో మొత్తం వడ్లన్నీ అయిపించేయాలని చూస్తున్నారు. నాకు వద్దు, నేను రిస్క్ చేయలేనని చెప్పిన. సో దానికే ఇప్పుడు ఎంత ఉందో హైట్ అంతవరకే లాస్ట్ వరకు చేయండి అని చెప్పినాను. చేస్తున్నారు, చూద్దాం ఎలా వస్తుందో, లాస్ట్ వరకు చూపిస్తాను మీకు. మొత్తానికి బండి అయితే లోడ్ అయిపోయింది గైస్. సో మొత్తం పట్ట అంతా వాళ్ళే కట్టిస్తారు. సో లోకలే కదా, దానికి నేను ఒకటే సింగిల్ పట్ట అయితే వేపిస్తున్నాను. అసలు యాక్చువల్లీ వేయకూడదు, ఏపీ పోయినా కూడా నడుస్తుంది, తాడు కట్టుకుంటే అయిపోద్ది. మొత్తం తాడు పట్ట అన్నీ వాళ్ళే కట్టిస్తారు అనమాట మనకి. బండి దిగబడుతుంది అనుకున్నాను గైస్ ఇక్కడ. సో ఎలాగో వచ్చేసింది బండి అయితే. గైస్ ఫైనల్లీ బండి అయితే లోడ్ అయిపోయింది. పెద్ద టాస్క్ ఏంటంటే అక్కడి నుంచి బండి బయటికి రావాలి. అసలు రాలేదు, చాలా వంగింది, కొంచెం ఏంటి ఇరుక్కుపోయేది అనమాట. ఆ ఫుటేజ్ అది వీడియో అయితే తీయలేదు, కానీ మనం అక్కడి నుంచి పైకి వచ్చిన మాత్రం వీడియో తీసిన. నిజంగా మా పాత బండి కానీ అంటే ఇరుక్కొని పోయి ఉండేదట. ఫుల్ పికప్ ఉంది కాబట్టి వచ్చింది ఎలాగో, లేదంటే బండి అయితే కంపల్సరీ ఇరుక్కొని పోయేది. 534 సంచులు ఎంత వేసిన. సో దాదాపు 30 టన్నులు అయితే వస్తుంది అనుకుంటున్నా. ఇంకా కాటా వేపియాలా, ఇప్పుడు వెళ్ళి కాటా వేపిస్తాను. టన్నేజ్ అయితే వస్తుంది అదొకటి. మళ్ళీ ఇక్కడ ఇలాంటి రూట్లో రివర్స్ చేసుకోవాలా, అసలు కట్టు కూడా కావట్లేదు బండి, హైట్ లోడు, చాలా కష్టం. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు అన్ని వైర్స్ వస్తాయి అన్నమాట, అది పెద్ద తలకాయ నొప్పి గైస్. ఇక్కడ ఇంకో సిస్టమ్ ఏంటంటే గైస్, బండి లోడ్ అయిన కాడి నుంచి కాటా అయ్యి సో రైతు కాడికి బిల్ వెళ్ళే వరకు రెస్పాన్సిబుల్ మొత్తం రైతుదే ఉంటుంది అనమాట. సో ఎలాగంటే ఇప్పుడు బండి కానీ ఇరుకుందనుకో ఆయనే తీపిచ్చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి చిన్న రూట్స్లో బండి పాస్ కాకపోతే ఆయన పాస్ చేయించేయాలి. సో ఇంకా పల్లెటూరులో మెయిన్ వైర్లు ఉంటాయి అనమాట. సో ఒక కరెంట్ ఆఫీస్ వాడికి ఫోన్ చేసి కరెంట్ తీపిచ్చి బండి పాస్ అయ్యే వరకు ఇతందే రెస్పాన్సిబుల్ అయితే ఉంటుంది. ತಳಗೊಡಿಸ್ರಲೇ ತಳಗೊಡಿಸ್ರಿ ಆ ಸೈಡ್ ಹೋಗಿ ತಳಗೊಡಿಸ್ರಿ ಮುಂದೋಗ ನೋಡಿ ಅವ್ರು ಇನ್ಕ ಮಾತು ಕೇಳಲ್ಲ.
ఇలా వెళ్తే పోతారు అట్టే పోతారు. గైస్ మొత్తానికి మన బిల్లులు అయితే వచ్చేసినాయి. ఈ 2 బిల్లులు తీసుకెళ్ళి మనం మిల్లులో అయితే ఇవ్వాలి గైస్ రాయచూరులో. సో 39 టన్నుల 390 కేజీలు అయితే మనది వెయిట్ అయితే వచ్చింది. సో కాటా 9,80,000 చిల్లర అయితే మాల్ అయితే ఉంది బండిలో. ఈ 2 బిల్లులు తీసుకెళ్ళి మనం రైస్ మిల్లో కానీ ఇచ్చినాం అనుకో బండి అయితే అన్లోడ్ అయితే అవుతుంది. సో మాల్ అయితే చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ చెక్ చేసుకున్నాక అయితే ఏముండదు. మన ఇప్పుడు ఉండే నేను కరెక్ట్గా 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. సో గైస్ స్టార్ట్ అయితే అయిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. ఒక 10 కిలోమీటర్లు అయితే సింగల్ రోడ్డు. చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. చూద్దామండి గైస్. హైట్ లోడు బండి కింద దింపకూడదు. బండి కింద దింపినాం అనుకో ఇంకా వంగుద్ది అనమాట. సో వెళ్ళిపోదాం రండి గైస్. ఆడ నుంచి లోడ్ చేసుకొచ్చేది పెద్ద తలకాయనే పుట్టిందబ్బా. ఎందుకంటే కింద పైన అన్ని వైర్లే. లోడింగ్ పాయింట్ కాడించి ఇక్కడ కాటా కాడికి దాదాపు ఏం లేదన్నా ఒక 7 కిలోమీటర్లు అయితే అవుద్ది. సో నాకు ఆ టైం కానీ ఇచ్చుంటే నేను ఈ పాటికల్లా మిల్లులో ఉండేవాడినేమో. అంత టైం పట్టింది. దాదాపు 1.5-2 గంటలు ఆడ నుంచి ఇక్కడికి రావాలంటే అన్ని వైర్లు. అది ఒక హైట్ లోడ్ అయిపోయింది. సో దీనివల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది మనకి. మొత్తానికి మన బిల్లులు అయితే వచ్చేసినాయి. ఇక్కడి నుంచి అత్తిగూడు క్రాస్ వరకు కొంచెం సింగల్ రోడ్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా నేను చూడలేదు రూటు. అది దేవదుర్గ వెళ్తుంది. సో ఆ రూటు అత్తిగూడు క్రాస్కి వెళ్ళి మనం రైట్గా తిరిగినాము అనుకో దేవదుర్గ. ఆ రూట్ ఎలా ఉంటుందో కూడా మనకి అంత ఐడియా లేదు. ఎప్పుడు ఇటు సైడ్ నుంచి తింతిన్ బ్రిడ్జ్ నుంచి వెళ్తాను అనమాట నేను. ఇప్పుడు ఇది కొత్త రూట్ అనమాట నాకు. సింగల్ రోడ్. చూసినారా లోకల్ సీజన్ అంటే ఇలాగే ఉంటుంది. బండ్లు అన్నీ హైట్ లోడ్గా ఎలా నిలబడి చూడండి. అన్నీ హైదరాబాద్ సైడ్, దావణగిరి, తుమ్కూరు, కొన్ని బండ్లు గుజరాత్ కూడా రింపున్నారు అనమాట. ఇంకొన్ని అన్లోడ్ చేసుకుని వచ్చి నిలబడినాయి ఇక్కడ. గైస్ ఫైనల్లీ మనం దేవదుర్గకి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనది లెఫ్ట్ సైడ్ది హెడ్ లైట్ అయితే పోయింది. ఒకటి చూపిస్తాను చూడండి మీకు. లెఫ్ట్ సైడ్ది హెడ్ లైట్ పోయింది. లాంగ్ పడట్లేదు అనమాట. అందుకే ఇది వేసినాము అనుకో
మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా దానికే. సో లోడ్ అక్కడ చుట్టూరు కూడా ఏ హోటల్స్ కూడా ఏం లేవు. సో దానికి డైరెక్ట్ దేవదుర్గకు వచ్చి ఇక్కడ యాపిల్ జ్యూస్ తాగి ఇంకా స్టార్ట్ అయితే అయిపోతాం. గైస్ మొత్తానికి మనం రాయచూర్కి అయితే వచ్చేసినాము. ఇంకా మన అన్లోడ్ పాయింట్ వచ్చేసి 7 కిలోమీటర్లు అయితే ఉంది. నైట్ 11 గంటలకి అయితే నేను మిల్ కాడికి అయితే వచ్చినాను గైస్. వచ్చి బిల్లులు ఇస్తే సో నాకు ఇలాగ వెళ్ళి శాంపుల్ తీసుకొని రమ్మని చెప్పినారు. సో శాంపుల్ తీసుకొని అయితే వెళ్తున్నా. మీకు కనిపిస్తుంది ముందు అది గోడము. సో మాయిశ్చర్ అన్నీ ఓకే అయితే ఇంకా బండి లోపలికి తీసుకెళ్ళి సో అన్లోడ్ అయితే చేసేస్తారు త్వరగా. ఫస్ట్ మాయిశ్చర్ అయితే చెక్ చేస్తారు గైస్ వాళ్ళు. वो कितना आना मास्टर 15 नहीं आएगा. 15 नहीं आएगा. मैं उधर ही देखे मैं ज़्यादा आ रहा है. कितना है? 19 आ रहा है. గైస్ బండి మిల్ కాడికి వచ్చినప్పుడు ఒక 3 స్టెప్లు అయితే వీళ్ళు ఫాలో అవుతారు అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఈ శాంపుల్ తీసుకెళ్తాను కదా, శాంపుల్ తీసుకెళ్ళి వాడు చెక్ చేసుకుంటాడు. సెకండ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చర్ చెక్ చేసుకుంటాడు అనమాట. సో మాయిశ్చర్ కానీ కరెక్ట్గానే వచ్చినాక ఇలా థర్డ్ స్టెప్ ఇది చిన్న మిషన్ కనిపిస్తుంది కదా, దాంట్లో పోస్తాడు వడ్లు. సో వడ్లు పోసుకున్నాక ఇలాగ బియ్యం వస్తాయి. సో ఆ బియ్యం కూడా శాంపుల్ తీసుకుంటాడు. సో దాంట్లో నూకలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాడు అనమాట. సో ఇక్కడ కానీ చెక్ చేసుకున్నాక ఈ బియ్యం తీసుకెళ్ళి ఓనర్కి ఇస్తాడు అనమాట. ఆయన చెక్ చేసుకుంటాడు. సో ఆయన చెక్ చేసుకున్నాక అన్నీ ఓకే అన్నప్పుడు సో బండి లోపలికి వస్తుంది. సో దీంట్లో ఏమైనా తేడా కానీ కొట్టిందనుకో సో బండి మళ్ళీ వేరే మిల్క్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో బండి అయితే రిటర్న్ అయితే వెళ్దు. ఒకవేళ రిటర్న్ కానీ వెళ్ళిందనుకో సో వచ్చిన కిరాయి ఏముందో పోయేటప్పుడు అదే కిరాయి అయితే ఉంటుంది మనకి. సో ఆల్మోస్ట్ ఆల్ బండి అయితే రిటర్న్ అయితే వెళ్దు. సో నేను ఇన్ని రోజులు తోలుతున్నాను కదా. సో మాల్ అయితే ఫెయిల్ అయితే ఇంకో మిల్క్ అయితే తీసుకుంటారు అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ బండి అయితే రిటర్న్ అయితే అవ్వదు అనమాట. మన బండి అన్లోడ్ పాయింట్లు అయితే పెట్టేసినాను గైస్. సో మొత్తం ఒక 12 మంది అయితే ఉన్నారు లేబర్లు. సో వాళ్ళే పట్టుకు తీసి వాళ్ళే తాడు అంతా చుట్టి పైన పెడతామని చెప్పినారు అనమాట. సో అన్లోడ్ అయిపోయినాక బండి కూడా నీట్గా క్లీన్ చేసి ఇస్తామని చెప్పినారు. సో మొత్తంకి 500 అయితే అడిగినారు, ఇస్తామని చెప్పినా చేస్తున్నారు పని. అన్లోడ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. సో గంటన్నరలో అయితే అయిపోద్దని చెప్పినారు. మొత్తం ఒక 12 మంది ఉన్నారు, అందరూ యూపీ బీఆర్ఓలే. అన్లోడ్కి ఎంత తీసుకుంటారు అనేది మీకు ఇంకా ముందైతే చెప్తాను, ఇంకా ఏం చెప్పలేదు నాకు. మొత్తానికి నిన్న అయితే బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది.
సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను జాలాలకి అయితే వచ్చినాను అనమాట. ఎందుకంటే నాకు ఒక లోడ్ అయితే దొరికింది మళ్ళీ గుజరాత్కి అయితే. సో మీ అందరికి కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్, బాయ్.